హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఓన్లీ పిఎఫ్ని మనము ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా మీరు పూర్తి పిఎఫ్ విత్డ్రా చేసుకోవాలంటే కనీసం ఏదైనా ఒక సంస్థలో 6 months అనేది డ్యూటీ చేసి ఉండాలి. అలానే ఆ ఈపీఎఫ్ అకౌంట్కి డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ అవ్వాలి. అప్పుడే మీరు పూర్తి పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఓన్లీ పిఎఫ్ గురించే మాట్లాడుతున్నానంటే ఇక్కడ వీరికి పెన్షన్ అనేది అప్లై చేస్తే రాదు. ఎందుకు రాదు అనేది మీకు అక్కడ ప్రాసెస్ చేస్తూ చూపిస్తాను. వీడియోకి లైక్ చేయండి. అలానే మీలో ఎవరికైనా పిఎఫ్ అప్లై చేయాలన్నా, పిఎఫ్కి సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నా వీడియో కింద నాది వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ముందుగా నేను ఇక్కడ ఈపీఎఫ్ అకౌంట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. దీంట్లో మొదటి ఆప్షన్ మీద మనము క్లిక్ చేస్తాం. క్లెయిమ్ ఫామ్ 3119 క్లిక్ చేసినట్లయితే చూడండి, తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ లింక్ ఉన్నటువంటి బ్యాంక్ ఏదైతే కనిపిస్తుందో ఆల్రెడీ ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ వీళ్ళకి లింక్ ఉంది. సో ఈ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మనం ఎంటర్ చేసి చూడండి వెరిఫై అనేది చేయాలి. కొన్నిసార్లు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసినప్పుడు ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. అప్పుడు మీరు రీట్రై చేయండి. అలానే వస్తుంటే మళ్ళీ మీరు బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ లింక్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్ వివరాలన్నీ మీవే కదా, అయితే అగ్రీ చేయండి లేదంటే నో అని క్లిక్ చేయండి అని కనిపిస్తుంది అనమాట. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఎస్ మీద క్లిక్ చేస్తాను. తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ అనేది కనిపిస్తుంది కదా, దీని మీద మనము క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ మనకు ఆన్లైన్ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ అంటే క్లెయిమ్ ఆప్షన్ మీద మనము క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫామ్ 19, ఫామ్ 10C అలానే ఫామ్ 31 అనేది కనిపిస్తూ ఉంది. సో ముందుగా ఇక్కడ మనము ఏం చేస్తాము, పూర్తి పిఎఫ్ విత్డ్రా చేయాలంటే ఫామ్ 19 మీద అయితే మనము క్లిక్ చేస్తాం. ఓకే, ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఫామ్ 15G గురించి అయితే అడుగుతుంది. ఫామ్ 15G గురించి చాలా వీడియోస్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, అదొకసారి మీరు చూడండి. సో ఇక్కడ వీరికైతే ఫామ్ 15G అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ వీరికి సంబంధించినటువంటి పూర్తి అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ స్టేటు, డిస్టిక్, తర్వాత ఇక్కడ స్కాన్ చేసినటువంటి బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ ఇక్కడ మనము అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను అప్లికేషన్ ఫిల్ చేశాను, అడ్రస్ ఎంటర్ చేశాను, తర్వాత బ్యాంక్ పాస్బుక్ స్కాన్ చేసి అప్లోడ్ చేశాము. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ చెక్ బాక్స్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఆధార్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అంటే గెట్ ఆధార్ ఓటీపీ మీద మనం క్లిక్ చేస్తాము. ఇప్పుడు మళ్ళీ మనకు మొబైల్కి లింక్ ఉన్నటువంటి ఓటీపీ అనేది వస్తుంది. పిఎఫ్కి లింక్ ఉన్నటువంటి మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ మనము సబ్మిట్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తాము. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని క్లిక్ చేస్తే మన క్లెయిమ్ ఇప్పుడు ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. ఇది పిఎఫ్ మనము అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు పెన్షన్ క్లెయిమ్ అంటే ఫామ్ 10C మీద క్లిక్ చేస్తాను, ఏ విధంగా ఎర్రర్ వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకు 4 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. కనిపించినట్లయితే మనము ఇదివరకు పిఎఫ్ అప్లై చేసాం. ఓకే, ఇప్పుడు ఫామ్ 10C పెన్షన్ అప్లై చేయాలి కదా. ఓకే, మనము కనీసం 6 months డ్యూటీ చేసి ఉంటే పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు. అలానే 9.5 years లోపు ఎగ్జిట్ అవుతేనే మనం పెన్షన్ విత్డ్రా చేయొచ్చు. అంతకంటే ఎక్కువ సర్వీస్ చేసామనుకో, అంటే ఎక్కువ డ్యూటీ చేసినట్లయితే ఈ విధంగా మనకు చూపిస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో టోటల్ సర్వీసెస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9.5 years అని మనకు చూపిస్తుంది అనమాట. ఇలా చూపిస్తే ఏంటి అంటే వీరి యొక్క సర్వీస్ అనేది 16 years డ్యూటీ అనేది చేశారు. అంటే 16 సంవత్సరాలు డ్యూటీ చేసినప్పుడు వీరికి ఎంతైతే పెన్షన్ కట్ అయిందో ఆ పెన్షన్ అనేది స్కీమ్లోకి వెళ్ళిపోయింది, ఈపీఎస్ స్కీమ్లోకి. ఈపీఎస్ స్కీమ్ అంటే ఏంటి అంటే మీకు ప్రతి నెల మీ వయసు 58 కానీ 55 తర్వాత మీరు మంత్లీ పెన్షన్ అప్లై చేసుకుంటే మీకు ఎవ్రీ మంత్ పెన్షన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ చాలామందికి ఏంటంటే పిఎఫ్ అడ్వాన్స్ విత్డ్రా చేస్తుంటారు, తర్వాత పిఎఫ్ని టోటల్ విత్డ్రా చేస్తుంటారు, తర్వాత పెన్షన్లో ఉన్న అమౌంట్ని అడ్వాన్స్ పరంగా కానీ
టోటల్ పిఎఫ్ అమౌంట్ కానీ విత్డ్రా చేయాలనుకుంటారు. అలా అనుకుంటే మీరు 9 సంవత్సరాల లోపే డ్యూటీ ఎగ్జిట్ అవ్వండి. డ్యూటీ ఎగ్జిట్ అయితే అప్పుడు మీకు పిఎఫ్ పెన్షన్ అనేది టోటల్ అమౌంట్ విత్డ్రా అవుతుంది. అలా కాకుండా 9.5 ఇయర్స్ సర్వీస్ దాటింది అంటే మీకు ఈ విధమైన ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనము పిఎఫ్ అప్లై చేసాం కదా, పిఎఫ్ తర్వాత మనము స్కీమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకుంటాం. స్కీమ్ సర్టిఫికేట్ ఎప్పుడు అప్లై చేసుకుంటాము అంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో 10 ఇయర్స్ కంటే ఎబో ఉద్యోగం చేసి ఉన్నప్పుడు, మీ వయసు 50 కంటే తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మీరు స్కీమ్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకొని ఉంచుకుంటారు. మీ యొక్క ఏజ్ 55 కానీ 58 వచ్చినప్పుడు మంత్లీ పెన్షన్ అప్లై చేయాలన్నప్పుడు ఈ స్కీమ్ సర్టిఫికేట్ అనేది ఉపయోగపడుతుంది. ఎప్పుడు అంటే మీరు ఇప్పుడు పిఎఫ్ తీసుకున్నారు, పెన్షన్ తీసుకోలేదు, ఇప్పుడు మాత్రమే. ఓకేనా? సో ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.